నమస్తే అండి, నేను రజా. కన్నప్ప సినిమాని పైరసీ చేసినారా? కన్నప్ప సినిమాని, ఈ సినిమాని కూడా పైరసీ చేసి దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చూసే పరిస్థితిలో జనం ఉన్నారంటే నిజంగా నేను ఒకంత ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఈ విషయం నేను చెప్తుంది కాదు, ఈ పైరసీ జరిగిందని. ఏకంగా మంచు విష్ణు గారు అయితే తెగ బాధపడిపోతున్నాడట. ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టినాడట. ఏమి, తన సినిమాని పైరసీ చేసినారు, కొన్ని వేల లింక్స్ మేము డిలీట్ చేయించినాం, అయినా పైరసీ జరిగిందని చెప్పేసి. ఈ సినిమాని కూడా పైరసీ చేసినారంటే మీకు సిగ్గుండాలి బ్రో. మీకు సిగ్గు శర్మ అనేది ఉండాలా, ఏదో ఒక మూలాన్ని ఉండాలా. మీ దిక్కుమాల తెలివితేటలతో పవన్ కళ్యాణ్దో, ఎన్టీఆర్దో, మహేష్ బాబుదో, ప్రభాస్దో, రామ్ చరణ్దో, అల్లు అర్జున్దో వాళ్ళు చేసినారంటే సరే జనం చూస్తారు, చేస్తున్నారు, దీన్ని కూడా ఆపాలని చెప్పేసి అనుకుంటే అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాం. కానీ నువ్వు మంచు విష్ణు సినిమా కన్నప్పని కూడా నువ్వు పైరసీ చేసినావు చూడు, అయిపోయింది కథ. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కినటువంటి చిత్రం కన్నప్ప ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయాన్ని అయితే సొంతం చేసుకుంది, కానీ కలెక్షన్స్ అయితే కనిపించట్లేదు. పోస్టర్లు ఇలా అదే పుష్పకి వేసినట్టు 100 కోట్లు, 200 కోట్లు, 400 కోట్లు, 600 కోట్లు, 1000, 1500 ఇలాంటి వేయలేదు అనమాట. సో మనకు అర్థం కావట్లేదు అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది. 2-3 రోజులైంది రిలీజ్ అయ్యే సినిమా. ఏమైనా జరుగుతుందా, ఏమైనా వెళ్తున్నారా, ఏంది కథ అనేది ఇప్పటికీ కూడా నాకు గ్రౌండ్ రిపోర్ట్ లేదు, ఎవరికీ లేదు, నాకే కాదు. అయితే ఈ చిత్రం పైరసీకి గురవుతుందంటూ విష్ణు ఆవేదన వ్యక్తం చేశాను. నిజం చెప్తున్నా బ్రో, దీనికంటే ఈ పైరసీ వెబ్సైట్ ఎవడైతే ఉన్నాడో నిజం చెప్తున్నా అయిపోయి, ఇంకా నువ్వు దూకేది ఏంటన్నా. ఈ సినిమాను కూడా పైరసీ చేసి పెట్టినావు అంటే దూకే నువ్వు. వ్యక్తం చేస్తున్నారు. ఎవరు పైరసీని ప్రోత్సహించొద్దంటూ విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టాడు. కన్నప్ప సినిమా పైరసీకి గురైందని, ఇప్పటికే 30,000 అనధికారిక లింకులు కన్నప్ప సినిమా పైరసీ మా టీం తొలగించింది. ఈ విషయంలో ఎంతో బాధగా ఉంది. పైరసీ అనేది దొంగతనంతో సమానం. మన పిల్లలకి మనం దొంగతనం చేయమని నేర్పించం కదా, అలా అనధికారికంగా సినిమా చూడడం కూడా దొంగతనంతో సమానమే. దయచేసి దీన్ని ప్రోత్సహించండి చెప్తున్నా, ఆడియన్స్కి చెప్తున్నా, తెలుగు సినీ అభిమానులు చెప్తున్నా, ఇండియన్ సినీ అని అభిమానులు చెప్తున్నా. ఆ దిక్కుమాలినోడు ఏదో తెలియక పైరసీ లింక్ పెట్టినాడు, మీరు డౌన్లోడ్ చేయొద్దు, మీరు చూడొద్దని. మీరు కావాలనుకుంటే, మీకు అంత ఆతృతిగా ఉంటే కనుక థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి, థియేటర్కి వెళ్ళి మస్తుగా ఎంజాయ్ చేయండి. కానీ పైరసీ మాత్రం చూడొద్దు. నెక్స్ట్ పోస్ట్ పెట్టినాడు. విష్ణు తర్వాత సినిమా ఎవరితోనంటే కన్నప్ప విజయం సాధించడంతో విష్ణు తర్వాత నడిచిపోయినటువంటి సినిమాపై ఆసక్తి మొదలైంది. ఎవరికి వచ్చింది ఆసక్తి, ఎవరికి వచ్చింది? ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వార్తలు సోషల్ మీడియాలో ఎవరు వైరల్ చేసినారు? కన్నప్పకు కొరియోగ్రాఫర్గా వర్క్ చేసిన ప్రభుదేవ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నైస్. భారీ స్థాయిలో దీన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు. ఈసారి కూడా ప్రభాస్ను, ఈసారి మహేష్ బాబుని తీసుకోండి మీ సినిమాలో. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లాక్కురండి. ఆ తర్వాత అల్లు అర్జున్, బావా అల్లు అర్జున్ నా సినిమాలోకి రా చెప్పండి. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్న వార్తలు వస్తున్నాయి. కామెడీ చిత్రం, కామెడీ చిత్రంలో అల్లు అర్జున్ నటించడు, కామెడీ చిత్రంలో మహేష్ బాబు నటించడు, మరి కామెడీ చిత్రంలో ఎవడు నటించడు. కామెడీ చిత్రం ఈసారి ప్రభాస్ అడిగితే కూడా వెళ్ళిపోమంటాడు. కామెడీ చిత్రం ఇది రాబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏ అభిమానులు ఎదురు చూస్తున్నారు తెలియదు నాకు. సో మొత్తానికి కన్నప్ప విషయంలో చాలా బాధగా అయితే ఉందంట. పైరసీ అంట. మీకైనా చూడడానికి ఉండాలి కదా, పైరసీ డౌన్లోడ్ చేసుకుని చూడడానికి ఉండాలి కదా. ఏమో, ఒకవేళ చూడాలనుకుంటే మంచన్న హార్డ్కోర్ అభిమానిగా చెప్పే విషయం ఏంటంటే దయచేసి సినిమా థియేటర్కి వెళ్ళండి. చాలా ఉంది, బుక్ మై షో చాలా ఓపెన్ చేసి చూసిన ఇందాక కూడా. మీకు కావాలి, ఏ థియేటర్ కావాలంటే ఆ థియేటర్కి వెళ్ళిపోవచ్చు. మీకు హైదరాబాద్లో కావాలన్నా, ముంబైలో కావాలన్నా, ఢిల్లీలో కావాలన్నా, కర్ణాటకలో కావాలన్నా, తమిళనాడులో కావాలన్నా, ఆడ కావాలన్నా చెప్పండి, ఆడ అవసరమైతే టికెట్లు పంపించేస్తాం. అది పరిస్థితి.